ప్రెగ్నెన్సీలో రక్తపోటు అసలు ఎంతమందికొస్తుంది? అరౌండ్ 10-15% మంది గర్భవతులకి ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు వచ్చే రిస్క్ ఉంటుంది. ఎవరిలో ఎక్కువ ఉండొచ్చు అంటే, చాలా చిన్న వయసులో గర్భవతి అయినట్టు అంటే 18 ఏళ్ళకి, 19 ఏళ్ళకి గర్భవతి అయిన వాళ్ళలో, లేదా 40 ఇయర్స్, 45 ఇయర్స్ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, బాగా లావున్న వాళ్ళలో, ముందు నుంచే బీపీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండొచ్చు. ట్విన్స్ ఉన్న వాళ్ళలో, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, ఏదైనా వాస్కులర్ డిసీజెస్ అంటే ముందు నుంచే రక్త కణాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో బీపీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముందు ప్రెగ్నెన్సీలో బీపీ ఉంటే కనుక 10-20% వరకు మళ్ళీ వచ్చే ప్రెగ్నెన్సీలో కూడా బీపీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ముందు నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ బీపీ అనేది 5వ నెలకో 6వ నెలకో ఒక్కోసారి పెరగడం జరుగుతుంది. దీన్ని ముందే మనం తెలుసుకోవడానికి 3వ నెల స్కాన్లో కొన్ని మార్కర్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి గర్భసంచికి వెళ్ళే యూట్రైన్ ఆర్టరీలో ఏదైనా డాప్లర్ చేంజెస్ ఉన్నప్పుడు, కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఏమైనా ఎక్కువ ఉంటున్నప్పుడు ఒక్కోసారి మనం ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ముందు నుంచే కొన్ని టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ అంటారు, వాటిని ఎకోస్ప్రిన్ లాంటి టాబ్లెట్స్ వాడడం జరుగుతుంది, ఆస్ప్రిన్. సో ముందే తెలుసుకుని కూడా ముందు ఒకవేళ రికరెన్స్ ఉంటే ఎర్లీగా తెలుసుకుని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.